వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కొబ్బరి రవ్వ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ కొబ్బరి రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. దీంట్లోనే 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కరెక్ట్గా సరిపోతాయండి. లేదు మీరు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో కొన్ని బాదం పప్పులు వేసుకోండి. నేను బాదం పప్పుని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని రెండూ కలిపి లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి. మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, నేను ఇక్కడ జీడిపప్పులు వేయడం లేదు. ఇప్పుడు ఇవి కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత వీటిలన్నింటిని కూడా తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. దీన్నే బాంబే రవ్వ లేదా సుజీ అని కూడా అంటాం కదా. ఈ ఉప్మా రవ్వ వేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని దోరగా వేయించుకోండి. బాగా వేగింది అంటే ఉప్మా రవ్వ మనకి కమ్మటి వాసన వస్తుంది. నేను ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. అలా కమ్మటి వాసన వచ్చి లైట్గా ఉప్మా రవ్వ కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు చూడండి, రవ్వ బాగా వేగింది. ఇలా లైట్గా కలర్ మారాలి. ఇలా వేగిన తర్వాత ఈ రవ్వని ఏదైనా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. దీంట్లోనే ఒక 10 దాకా యాలకులు కూడా వేసుకొని రెండూ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ఎండు కొబ్బరి పొడిని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వలో వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం పప్పు, కిస్మిస్ కూడా వేసుకొని గిన్నెని పక్కన పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు తగ్గించుకుంటున్నానండి, మరి స్వీట్ ఎక్కువైపోతుందని. మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర కరెక్ట్ గా సరిపోతుంది. నేను ఒక 1/2 కప్పు తగ్గించుకున్నాను, కొద్దిగా తగ్గించి వేసుకుంటున్నాను. ఈ చక్కెర కూడా ఈ రవ్వ మిశ్రమంలో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడే నేను ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇది మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి, వేసుకోపోయినా పర్వాలేదు. మొత్తం బాగా ఈ రవ్వ చక్కెర అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కాచి చల్లార్చుకున్న పాలని కొద్దిగా పోసుకుంటూ రవ్వ లడ్డూల్లాగా చేసుకోవాలి. పాలు ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ రవ్వ లడ్డూలు చేసుకోండి. మరి ఎక్కువ పోసుకోవద్దు, మనకి చక్కెర తొందరగా కరిగిపోయి రవ్వ లడ్డులు అంత టేస్ట్ ఉండవండి. మనకి చక్కెర అక్కడక్కడ తగులుతూ ఉండాలి రవ్వ లడ్డులకి, అప్పుడే రవ్వ లడ్డులు చాలా రుచిగా ఉంటాయి. అందుకని కొంచెం కొంచెం పాలని పోసుకుంటూ రవ్వ లడ్డులు చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోండి. అన్నీ ఇదే విధంగా లడ్డూలు చేసుకొని బాగా ఆరిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఒక 5-6 రోజుల వరకు నిలవ ఉంటాయండి. ఎందుకంటే మనం పాలు వేసాం కాబట్టి ఎక్కువ రోజులు నిలవ ఉండవు. ఒక 5-6 రోజులు బాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. కొబ్బరి పొడి వేసాం కదా మనం, చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో నా కామెంట్స్ ద్వారా తెలియచేయండి.